ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 6వ చరణం. యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ దావీదు భక్తుడు దేవుని మంచితనాన్ని తలపోస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత మంచివాడంటే ఆయనకి జాతి భేదం కానీ వర్గభేదాలు కానీ మానవులో ఈ విధమైనటువంటి వర్గాలని భేదాలు ఏమీ లేవండి. మనుషులకు ఉండొచ్చు ఆ గ్రూపు ఈ గ్రూపు అని. ప్రభువు ఇజ్రాయేలు జాతి పట్ల, అంతేకాదు తనంటే ఎందరూ భయభక్తులు కలిగి ఉన్నారో వారందరి పట్ల కూడా ఎంతో మంచితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇక్కడ నీతి క్రియలను జరిగించువాడు ప్రభు యొక్క విషయంలో మనం పరిశీలించండి. ఆయన నీతి క్రియలు జరిగిస్తాడు. ఎవరు నీతిని ఇష్టపడతారో, నీతిని జరిగిస్తూ ఉంటారో వారి విషయంలో ప్రభు శ్రద్ధ వహిస్తాడు. నీతి ప్రకారము జీవిస్తూ ఒకవేళ మనం బాధింపబడుతూ ఉంటే మనకు న్యాయము కూడా తీరుస్తాడు ఆయన. కారణం ఆయన న్యాయాధిపతి, ఆయన నీతిమంతుడు. స్వతహాగా దేవుడు నీతిమంతుడు. మానవుడు అలా కాదే. మానవుడు విశ్వసించిన తర్వాత నీతిమంతుడు అవుతున్నాడు, ప్రభువుని విశ్వసించిన తర్వాత. కానీ ప్రభు స్వతహాగా నీతిమంతుడు. ఎవరు ఆయన్ని రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరు ఆయన శిలువ కార్యాన్ని విశ్వసిస్తారో వారు ఆయన కృప, వారి విశ్వాసమును బట్టి నీతిమంతులుగా ఎంచబడతారు, తీర్చబడతారు, నీతిమంతుల జాబితాలో చేర్చబడతారు. అయితే ఆయన ఎప్పటికీ కూడా నీతి క్రియలే జరిగిస్తూ ఉన్నాడు. తన పిల్లలు ఎవరెవరు బాధింపబడుతున్నారో వారికి న్యాయము తీరుస్తున్నాడు. దావీదు ఆ దేవుని మంచితనాన్ని తలపోసుకుంటున్నాడు. ఒకవేళ నిర్నిమిత్తముగా మనము బాధింపబడుతున్నామేమో, ఏ కారణం లేకుండా అనేకులు మనల్ని టార్గెట్ చేశారేమో, ఏం బాధపడవద్దు, భయపడవలసినటువంటి పని లేదు. నేనున్నాను అంటున్నాడు ప్రభు. నీతి క్రియలు జరిగించువాడు. ఇక్కడ గ్రహించండి, అనేక మంది భక్తులు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవునికి మొర్రపెట్టినప్పుడు వాళ్ళకి న్యాయం తీర్చాడా లేదా? విధవరాళ్ళకు మాత్రమే కాదండి, ఏ ఒక్కరూ కూడా లేకుండా అనాథలుగా విడవబడిన వారి విషయంలో కూడా న్యాయం తీర్చాడు. తన వలన ఎందరు నీతిమంతులయ్యారో, తన నామమును బట్టి ఎందరు హింసింపబడుతున్నారో, దూషింపబడుతున్నారో, హేళన చేయబడుతున్నప్పటికీ కూడా వారందరి విషయంలో న్యాయం తీర్చాడు ఆయన. ఆయన న్యాయమునకు కర్త. దేవుడు అన్యాయము చేయట అసంభవం అని భక్తులు అంటున్నారు. దేవుడు ఎప్పటికీ కూడా అన్యాయం చేయడు, సర్వశక్తుడు, దుష్కార్యము చేయడు. ఆయన మన నీతిని బట్టి తీర్పు తీర్చడండి, తన నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. మన నీతి అంటే మానవ నీతి. మానవ నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ. ఒక కుష్ఠరోగి కురుపుల మీద కట్టి ఊడదీసిన మురికి గుడ్డ లాంటిదన్నాడు ఒక వ్యాఖ్యాత. మనిషి నీతి అంత చెడ్డగా ఉంటే మరి మనిషి చెడు ఇంకెంత దౌర్భాగ్యంగా ఉంటుంది, దుర్గంధంగా ఉంటుంది. దేవుడు ఎప్పుడూ నీతి క్రియలు జరిగిస్తాడు. దేవుని సృష్టి కార్యంలో ఒక్కటి తప్పు పట్టండి ఎవరైనా, ఎవ్వరూ వేలెత్తి చూపించలేరు. ఆయన క్రియలన్నింటిలో కూడా నీతి కనిపిస్తూ ఉంటుంది. ఆయన చేసిన క్రియల్లోనే కాదు, చెయ్యబోతున్న మన జీవితాలకు చేయబోతున్న న్యాయం విషయంలో కూడా ఎవరూ వేలెత్తి చూపించలేరు. కోర్టుల విషయంలో చూస్తే ఈ కోర్టు కాకపోతే మరో కోర్టు, మరో కోర్టు కాకపోతే మరో కోర్టు. కానీ ప్రభు విషయంలో అలా కాదు. ఆయన ఒక్కసారి తీర్పిచ్చాడంటే దానికి తిరుగులేదు. ఎవరు దాన్ని కొట్టివేయ జాలరు. కాబట్టి నీవు అన్యాయం కావు,
నేను అన్యాయం అయిపోతున్నానని నెత్తి నోరు కొట్టుకోవాల్సిన పని లేదు. ప్రభు పాదాలు పట్టుకుని పవిత్ర ప్రవర్తనతో ఆయన్ని సంధించు. ఆయన నీకు సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. సంతోషంగా ఆయన సన్నిధిలో ఆయన్ని సేవించే కృప చూపిస్తాడు. నా పట్ల నీతిక్రియలు జరిగించావు దేవా, నీకు వందనాలు అనగలవా? భవిష్యత్తు జీవితమంతా నాకు న్యాయం జరిగించు ప్రభు అని దేవుని సహాయాన్ని కోరగలవా? దేవుడు ఇప్పటికీ కూడా నీకు న్యాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరే నీతిమంతుడు, ఆయన పేరే న్యాయాధిపతి. మన జీవితములు అన్యాయము కాకుండా అరికట్టాడు. అంతేకాదు, మనకు అభయం ఇచ్చాడు. ఆయన కౌగిలిలో మనకు ప్రశాంతత ఇచ్చాడు. ఆయన నామమునకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.